గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దిల్ రాజు గారు ఒక ఇండస్ట్రీలో నిలదొక్కోవాలనే డ్రీమ్ ని నిజం చేసుకొని ఆయన ద్వారా ఎంతో మంది డ్రీమ్స్ నిజమయ్యాయి. అందులో ఐ థింక్ త్రూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ త్రూ రాజు గారు ఎంతో మంది కొత్త దర్శకుల్ని ఆయన పరిచయం చేశారు. అండ్ టుడే దే ఆర్ డూయింగ్ గ్రేట్ ఫర్ దెమ్సెల్వ్స్. దట్ ఇంక్లూడ్స్ ఆఫ్ కోర్స్ సుకు, మై డార్లింగ్ సుకుమార్, బోయపాటి గారు కావచ్చు, ఆ తర్వాత బొమ్మడిలో భాస్కర్ కావచ్చు, తర్వాత శ్రీకాంత్ అడ్డాల కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే వేణు శ్రీరామ్ కావచ్చు, ఈరోజు బలగం వేణు కావచ్చు. ఐ థింక్ దట్ ఈస్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ గట్స్. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని అంటే తనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళని చూసి అందులో ఎస్ ఐ థింక్ దెర్ ఈస్ సమ్ పొటెన్షియల్ ఇన్ దిస్ పర్సన్ అనేది రికగ్నైజ్ చేసి దాన్ని నర్చర్ చేసి వాళ్ళని ఒక డైరెక్టర్గా ఆ నమ్మకం ఇచ్చి అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఐ థింక్ వాట్ ఐ సీ విత్ రాజు గారు ఆర్ శిరీష్ గారు ఇన్ దిస్ మేనర్ ఇస్ దాట్ వాళ్ళు ఒక ప్రొడ్యూసర్స్ లా ఎప్పుడు బిహేవ్ చేయరు, ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ద కైండ్ ఆఫ్ ఇంటరాక్ట్ విత్ అస్ ఆన్ ఎవ్రీ స్పియర్. అది క్రియేటివిటీ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఎనీథింగ్. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ రిజిడ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. వాళ్ళది ఏంటంటే ఇట్స్ ఫ్రెండ్లీ అప్రోచ్. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, అన్ని జరుగుతాయి, కానీ అర్థం చేసుకునే తత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నిర్మాతలో. ఐ థింక్ అండ్ దట్ ఈస్ గ్రేట్ అండ్ దట్ ఈస్ వై లేకపోతే అంత ఈజీ కాదు. ఈ ఒక 20 yearsలో ఒక 58 ఫిల్మ్స్ తీసి ఇంకా ఈ స్థాయిని నిలబెట్టుకొని ఇంకా దీనికన్నా ఇంకొక స్థాయిని ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి అనే వాళ్ళ తపనకి ఐ థింక్ నేను ఎంతో దగ్గర నుంచి చూస్తాను వాళ్ళని, బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. సో ఐ రియలీ కైండ్ ఆఫ్ విష్ దిస్ న్యూ జర్నీ ఆఫ్ దిల్ రాజు డ్రీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఒక ఫస్ట్ స్టెప్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ career wise in any career or anything. I think the first step is very important. I think there's no better step that avenue than Dil Raju Dreams for people who are looking out there for different spheres of creativity, not just script writing. It might be direction, like it might be editing, it might be cinematography కావచ్చు, ఏదైనా కావచ్చు. మీలో ఏ టాలెంట్ ఉన్నా కానీ దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ ఓవర్ హియర్. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే రాజు గారితో ఇంటరాక్ట్ చేసినప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్స్ the new producers or the kind of the debutant who want to kind of come and do something, కానీ వాళ్ళకు దారి తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా దీన్ని చేయాలి, కానీ ఆలోచన ఉంటుంది. సో ఐ థింక్ అలాంటి ఆలోచనని కూడా ఐ థింక్ యూ కెన్ కొలాబరేట్, కొలాబరేషన్లోకి తీసుకొచ్చి. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అవెన్యూస్. ఐ థింక్ ఎందుకంటే జనరేషన్ లీప్ జరుగుతుంది. మేము వచ్చిన జనరేషన్ నుంచి ద అప్రోచ్ వాజ్ డిఫరెంట్. ఐ థింక్ టుడే ద అప్రోచ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఐ థింక్ ఇట్స్ బికమింగ్ as generation you're becoming very independent. And I think but in creativity of course you need a good support to launch yourself, and I think Dil Raju Dreams is one such thing that can happen. So I'm wishing Dil Raju garu all the very best on this kind of this grand launch of Dil Raju Dreams, and the whole team of Dil Raju Dreams who is backing them up, because a leader is as good as his team is. So I'm wishing his whole team and whoever are coming onto this platform of Dil Raju Dream by sending your mails or by sending your content or anything, be rest assured you're going to be in great hands. All the very best.